ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి విహారీ నీకే పరిస్థితి? అయ్యో, డాక్టర్, ఎలా ఉందండి నా కొడుకు కండిషన్? పేషెంట్ శరీరం నుంచి బుల్లెట్ తీసేసాం, బట్ మా బావకి ఇప్పుడు ప్రమాదం తప్పినట్టేనే డాక్టర్. లేదమ్మా, ప్రస్తుతానికి ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అదేంటి డాక్టర్ అంత మాట అంటున్నారు? నిజమేనమ్మా, పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తేనే కదా మేము ఏదైనా ప్రయత్నం చేసేది. డాక్టర్ అలా అనొద్దు డాక్టర్, ఎలాగైనా కాపాడండి. కాపాడడానికేనమ్మా మేముంది. మెడిసిన్కి ఆయన బాడీ రెస్పాండ్ అయితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. పోనీ ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే మా బావని కాపాడొచ్చు డాక్టర్. ఈ కండిషన్లో ఎక్కడికి తీసుకెళ్ళినా ఒకటేనమ్మా, మా హాస్పిటల్ కూడా సిటీలో వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్. లేదు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. విహారీ గారికి ఎలా ఉంది? పేషెంట్కి బ్లడ్ ఇచ్చింది మీరే కదా మేడం? ఆయన బాడీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయడం లేదు మేడం. చాలా సీరియస్గానే ఉంది కండిషన్. డాక్టర్ గారు ఏమీ చేయలేకపోతున్నారు మేడం. దేవుడా, ఏంటయ్యా ఇది? మంచి వాళ్ళని ఇబ్బంది పెడతావు కదా, మంచి వాళ్ళకి సమస్యలు ఇస్తావేంటయ్యా? నీకు మంచి వాళ్ళంటే ఇష్టం లేదా? విహారీ గారికి అలాంటి స్థితి ఎలా కల్పించావయ్యా? నా సౌభాగ్యానికి ఎందుకు పరీక్ష పెడుతున్నావు? నా పసుపు కుంకాలతో ఎందుకు ఆడుకుంటున్నావు?